అద్దెంట్లో ఉండాలా, సొంతిల్లు కొనాలా? మధ్యతరగతి కుటుంబాల ముందున్న పెద్ద ప్రశ్న. ఒకవైపు నగరాల్లో అద్దెలు ఏటా పెరుగుతున్నాయి. మరోవైపు ఇళ్ల ధరలు, హోమ్ లోను, ఈఎంఐలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అద్దె ఇంట్లోనే ఉండడం మంచిదా, లేక అప్పు చేసి అయినా సొంతిల్లు కొనడం సరైన నిర్ణయమా? ఈ ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. వ్యక్తిగత ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, భవిష్యత్తు లక్ష్యాలపై సమాధానం ఆధారపడి ఉంటుంది. ఇటీవల అద్దె ఇంటిని తక్షణం ఖాళీ చేయాల్సి వచ్చిన ఓ ఐటీ ఉద్యోగి ఘటన కూడా ఈ చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. నగరాల్లో ఉద్యోగాల కోసం లక్షలాది కుటుంబాలు అద్దె ఇంట్లోనే జీవిస్తున్నారు. కానీ ప్రతి ఏడాది అద్దె పెరగడం, అడ్వాన్స్ డిపాజిట్ సమస్యలు, యజమాని ఇల్లు ఖాళీ చేయడం అని చెప్పడం, ఈ వంటి ఇబ్బందులు అద్దె జీవితంలో సాధారణమైపోయాయి. మరోవైపు సొంతిల్లు అంటే భద్రత, స్థిరత్వం, కుటుంబానికి ఒక శాశ్వత చిరునామా. అయితే ఇల్లు కొనాలంటే డౌన్ పేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్ ఖర్చులు, దీర్ఘకాలిక హోమ్ లోన్ వంటి ఆర్థిక భారం తప్పదు. అద్దె ఇంటి ప్రయోజనాలంటే ఉద్యోగం మారితే సులభంగా మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం, భారీ డౌన్ పేమెంట్ అవసరం ఉండదు, నిర్వహణ ఖర్చులు చాలా వరకు యజమానిదే, మిగిలిన డబ్బును ఇతర పెట్టుబడుల్లో పెట్టే అవకాశం. ఇక సొంతింటి ప్రయోజనాలు ఏంటంటే అద్దె పెంపు లేదా ఇల్లు ఖాళీ చేయాలనే భయం ఉండదు. దీర్ఘకాలంలో ఒక స్థిర ఆస్తి ఏర్పడుతుంది. కుటుంబానికి భద్రత, మానసిక ప్రశాంతత లభిస్తుంది. హోమ్ లోన్ పై కొన్ని పన్ను ప్రయోజనాలు కూడా ఉండవచ్చు. ఎవరికి అద్దె మంచిది అని అంటే తరచూ ఉద్యోగం లేదా నగరం మారేవారు, ఇంకా స్థిరపడని యువ ఉద్యోగులు, ప్రారంభ దశలో ఉన్న కుటుంబాలకు అద్దె అనుకూలంగా ఉండొచ్చు. ఇక ఎవరికి ఇల్లు కొనడం మంచిది అంటే ఒకే నగరంలో కనీసం 7 నుంచి 10 సంవత్సరాలు ఉండే ఆలోచన ఉన్నవారు, స్థిరమైన ఆదాయం ఉన్నవారు, ఈఎంఐని సౌకర్యంగా చెల్లించగలవారు సొంతింటి గురించి ఆలోచించవచ్చు. అద్దె ఇంట్లో ఉండాలా, సొంతిల్లు కొనాలా అనే ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, కుటుంబ అవసరాలు, భవిష్యత్ ప్రణాళికలను బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భావోద్వేగం కంటే ఆర్థిక లెక్కలు, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అడుగు వేయడం ఉత్తమం.